గత 20 రోజులుగా ట్రెండింగ్లో ఉన్న న్యూస్ తిరుమల లడ్డూ వ్యవహారం. తిరుమల లడ్డూ కల్తీ విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. లడ్డూ కల్తీపై సుప్రీంకోర్టులో ప్రారంభమైన విచారణ టీడీపీ తరపున సిద్ధార్థ లోద్రా వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. సిట్ సభ్యులపై మాకు ఎలాంటి సందేహాలు లేవని రోహత్గి అభిప్రాయపడ్డారు. అయితే కేంద్ర అధికారి పర్యవేక్షణ ఏర్పాటు చేస్తే మంచిదని తుషార్ మెహతా అభిప్రాయపడ్డారు. కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఉన్నత న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. లడ్డూ కల్తీపై కేంద్ర ప్రభుత్వ అధికారి పర్యవేక్షణలో సిట్ దర్యాప్తు జరగాలని జస్టిస్ గవాయ్ అన్నారు. స్వతంత్ర దర్యాప్తు ఉంటేనే రాజకీయ జోక్యం ఉండదు, జస్టిస్ గవాయ్ తెలిపారు. స్వతంత్ర దర్యాప్తుపై ఎలాంటి అభ్యంతరం లేదని కపిల్ సిబల్ పేర్కొన్నారు. దీనిపై స్వతంత్ర దర్యాప్తు అవసరమని అభిప్రాయపడ్డారు. ఈ లడ్డూ కల్తీ వివాదంపై దర్యాప్తు చేసేందుకు సుప్రీంకోర్టు స్వతంత్ర దర్యాప్తు సంస్థ కోసం 5 సభ్యులతో కూడిన కొత్త సిట్ను ఏర్పాటు చేసింది. అంటే రాష్ట్ర సిట్టును కోర్టు రద్దు చేసింది. ఇప్పుడు ఈ కేసు దర్యాప్తు చేస్తున్న కొత్త సిట్లో 2 సిబిఐ అధికారులు ఉండటం ఇక్కడ విశేషం. ఇది కాకుండా బృందంలో రాష్ట్ర పోలీస్ నుండి 2 వ్యక్తులు, ఎఫ్ఎస్ఎస్ఏఐ నుండి 1 అధికారి ఉంటారు. ఈ క్రమంలోనే ఈ కేసును నిష్పక్షపాతంగా విచారించాలని కోర్టు స్పష్టం చేసింది. సొలిసిటర్ జనరల్ పాత సిట్పై విశ్వాసం వ్యక్తం చేసినప్పటికీ కోర్టు కొత్త సిట్ను ఏర్పాటు చేసింది. తిరుమల లడ్డూ వ్యవహారంలో రాజకీయ డ్రామాలు వద్దని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సిట్ విచారణ పూర్తి అయ్యే వరకు లడ్డూ వ్యవహారం గురించి నోరు తెరసద్దని సుప్రీం తీర్పునిచ్చింది. విచారణ సందర్భంగా జస్టిస్ గవాయ్ మాట్లాడుతూ, ఇది రాజకీయ డ్రామాగా మారకూడదని, స్వతంత్ర సంస్థ అంటే ఆత్మవిశ్వాసం ఉంటుంది, అందుకోసమే ఇలా చేశామన్నారు. ఇదిలా ఉండగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని గత ప్రభుత్వ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో జంతువుల కొవ్వును ఉపయోగించారని పేర్కొన్నారు. చంద్రబాబు చేసిన ఈ ప్రకటన తరువాత రాజకీయంగా పెద్ద దుమారం రేగింది. ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. సుప్రీంకోర్టులో 3 కంటే ఎక్కువ పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్ను దాఖలు చేసిన వారిలో సుబ్రహ్మణ్య స్వామి, రాజ్యసభ ఎంపీ వైవి సుబ్బారెడ్డి, చరిత్రకారుడు విక్రమ్ సంపత్తులు ఉన్నారు. వీటిపై సెప్టెంబర్ 30న విచారణ జరిపారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ విషయంలో దేవుణ్ణి కనీసం రాజకీయాలకు దూరంగా ఉంచాలని సుప్రీంకోర్టు ఆదేశం జారీ చేసింది.